రామనాయుడు అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? ఇప్పుడు వచ్చి ఏం చెప్పడానికి ఏం లేదండి, ఇంకా ఏం చేయడానికి కూడా అది అన్నయ్య క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కదా. మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేదండి. మామూలుగా పేదవాడి గురించి ఆలోచించి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు మనం? అవునండి, మనకి తెలీదు అది దేనికి ఏమి అంటే మనకి తెలిసిన వాళ్ళ కాడికి వెళ్తే ఏదో చెప్తారు. అది మనం ఇచ్చారు కదా, అందునే మాకు పెన్షన్లు అవి రాలేదండి. 60 సంవత్సరాలు వచ్చేస్తుంది, పెన్షన్లో కూడా లేవు. నా పేరు షాలేవన్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా? అసలు చంద్రబాబు గారిని పక్కన పెట్టయితే ఎమ్మెల్యే గారు ఎవరో కూడా సరిగ్గా తెలియదు అన్న. ఈ రోజుని బట్టి ఎవరు ఎక్కడ కనపడలేదు, ఎక్కడ ఏం చేయట్లేదు. తర్వాత మనం ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరు అధికారంలో ఉన్నా జనానికి వచ్చేసేది ఏమీ లేదు. ఎవడొచ్చినా పీకేది ఏమీ లేదు. వాళ్ళ ఇప్పుడు ఆయన ఏమన్నాడో గడిచిన వాళ్ళు అసెంబ్లీలో జరిగిన సమావేశాల ప్రకారం వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర నిధులు లేవు, మేము ఈ సంవత్సరం వరకు మీకు ఏం చేయలేము అవి అన్నారు. అలాంటప్పుడు హామీలు ఎత్తం ఎందుకు? అంటే జనాలు ఏమైనా చేతగాని వాళ్ళైనా, జనం గొర్రెలని ఏది చెప్పినా వింటారైనా, జనాలు ఏది చెప్పినా మాట్లాడతారని వింటారైనా, జనాలు ఏంటన్నా గొర్రెలు కాసేవాడిలాగా గొర్రెలు వేసి ఆడ ఏది చెప్తే అట్లు మారుతాయని జనాలు కూడా అలాంటి వాళ్ళ. ఇప్పుడు ఇప్పుడు అమ్మఒడి పథకాలు పెట్టారు. అమ్మఒడి పథకాలు పెట్టినప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా చదువుకునే వాళ్ళు, వాళ్ళకి కొంచెం హెల్ప్ కింద ఉండేది. ఈరోజు మా స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. తల్లిదండ్రులు ఏమో చాలామంది అందరూ ఉన్నవాళ్ళు ఉండరు, అందరూ కార్పొరేట్ స్కూల్లో చదవలేరు కదా, అందరూ నార్మల్ స్కూల్లో చదివే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చైతన్య నారాయణ అలాంటి వాటిలో మనం చదవాలని అనుకుంటాం. ఎడ్యుకేషన్ పరంగా జగన్ ఉన్న కాలంలో ఎలా ఉంది, స్కూల్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్ ఎలా ఉన్నాయి, పరిపాలన ఎలా ఉంది, అవన్నీ పక్కన పెట్టి డెవలప్మెంట్ అనేది, ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతాయి, కంపెనీలు వస్తాయి, దానివల్ల మనకేం లాభం? ఫ్యూచర్ కొరకు మనం ఆలోచించాలి, జనరేషన్ కొరకు ఆలోచించాలి. ఆ జనరేషన్ ముఖ్యమైన కారణం ఏంటంటే విద్య ఆరోగ్యం అనేది చాలా మనిషికి చాలా ప్రాధాన్యం. దానికి ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలి, ముందుగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏంటి, ఎవడో తెలియనోడికి వెళ్ళి తీసుకెళ్ళి ఎమ్మెల్యే అయితే ఆడికి ఏం చేస్తాడు? ఎవడో తీసుకెళ్ళి ఆడికి ఏమో ఏబిసిడీలు రావు, ఆడేమో మళ్ళీ అక్కడేమో స్పీకరు, తర్వాత ఏమో ఎమ్మెల్యే ఏదో మాట్లాడతాడు, ఆడికి ఏమీ తెలియదు. ఆడు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలియదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలియదు, ఆడికి అసలు లా అంటే ఏంటో తెలియదు, సెక్షన్ అంటే ఏంటో తెలియదు, ఆడు మినిస్టర్. ఇప్పుడు మామూలుగా ఇది ప్రభుత్వ పరంగా కాకుండా అసలు ఏది కాకుండా ఇప్పుడు ఒక పేద పక్షాన్ని ఆలోచించి మనం ఆడదాం. చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కరెక్టా రాంగ్? ఇది చాలా, దీనికి 100% కరెక్ట్ అన్న. ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు, వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, డైలీ లేబర్స్ ఎక్కువ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఈ రోజున మనం ఏదన్నా మెస్లోకి వెళ్ళి భోజనం తీసుకోవాలంటే 100 రూపాయలు. సాదాసీదా వ్యక్తికి అది 100 రూపాయలు. అతనికి వచ్చే 200కి 300 జీతానికి అతను ఎక్కడికో వెళ్ళి వేరే ఊరు వెళ్ళి ప్రయాణమై పనికి వెళ్ళి అతను 100 రూపాయలు భోజనం చేయలేడు కదా. కానీ నేను నా ఆలోచన ఏంటంటే, పెద్ద పెద్ద సిటీస్లో కాకుండా చిన్న చిన్న మండలాల్లో కూడా దీన్ని డెవలప్ చేయాలి. ఎందుకనంటే మున్సిపల్ అనేటప్పటికి చాలామంది కార్మికులు అనేవాళ్ళు తక్కువ ఉంటారు, చిన్న చిన్న మండలాలు ఉంటాయి, అక్కడ కార్మికులు ఎక్కువ ఉంటారు. దానివల్ల ఏం చేయాలంటే ఈ అన్న క్యాంటీన్ అనేది రూరల్ ఏరియాస్లో కూడా దీన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే మనము ఎదుటివారికి డబ్బులు ఇచ్చి సాయం చేయడం కన్నా ఇది అన్నదానం అనేది ఖచ్చితంగా చేయాలి. ఇది ప్రజలకు కావాలి. కాబట్టి ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకున్న తర్వాత 5 రూపాయలకి అనేది చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. 5 రూపాయలకి ఏం పెడతారు కానీ లేదు, 5 రూపాయలకి ఏమవుద్ది? ఈరోజు మనం టిఫిన్ చేయాలంటే 20 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ, 5 రూపాయలకి భోజనం, కూర, సాంబారి, పెరుగు పెడుతున్నారు. మరి దీన్ని బట్టి ఎంతకంత మేలు జరుగుతుంది కదా జనానికి. 5 రూపాయలు మళ్ళీ 3 పూట్ల. దానివల్ల ఏంటంటే జనానికి కూడా ప్లస్సే. ఎందుకంటే చాలామంది ఇంట్లోకి వెళ్ళి తినలేరు, వేరే వారి పనిలో బట్టి ఎక్కడో టిఫిన్కి తినలేరు, లేకపోతే హోటల్కి వెళ్ళి తినలేరు. దాన్ని బట్టి ఏం చేయాలంటే దీని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చంద్రబాబు గారు మళ్ళీ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది మంచిదే. అంటే ఒక్కటి విషయం అంటే, ఇది పేరు మార్చి పెట్టిన గత ప్రభుత్వం సరిపోయేది, కానీ ఇది ఒక్కటి మైనస్ అవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే జగన్ గారిలో చాలా మైనస్లు ఉన్నాయి అన్న. ప్రతి దాని మీద ఆయన ఫోటో వేయించుకోవడం, ప్రతి దాని మీద జగన్ గారు పరిపాలన చేయడం, తర్వాత అన్నిటి మీద ఆయన యొక్క ప్రచారం చేయడం అనేది కూడా జగన్ కొంచెం నచ్చింది. ఏదైనా చేసేది ఏ ప్రభుత్వం అయినా వచ్చి పెట్టేది ఎవరంటే అది ప్రజల సొమ్మే. కాదు, ప్రజలు చేసేటప్పుడు ప్రజల సొమ్ములు పెట్టేటప్పుడు వాళ్ళు పబ్లిష్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చాలా ఊర్లు ఉన్నాయి, పొలిటికల్స్ని వాడతారు, తర్వాత పెద్ద పెద్ద నాయకులను వాడతారు, వాళ్ళని బేస్ చేసుకుని పెట్టడం అనేది కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టారు అన్నా క్యాంటీన్ అని, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు అన్నా అని పెట్టాడు, దానికి తప్పులేదు. కానీ
దీనివల్ల ఏంటంటే ప్రజల్లో పార్టీలు వ్యతిరేకాలు తప్ప ఏముండవు. ఆ తర్వాత ఆ రోజు ఏమైంది, ఎప్పుడైతే ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇప్పుడు జగన్ ఉన్న ఫోటోలు దాని పోస్టర్స్ అన్నీ కూడా చింపేశాడు. అదే ఆయన ఫోటో అక్కడ లేకపోతే ఆయనకు అవమానం జరగదు కదా. అందుకే ఆ ప్రభుత్వం వారు కూడా ఏం చేయాలంటే పథకాలు చేయాలి, ఇవన్నీ కూడా నియమించాలి, కానీ ఎవరిలో కూడా ఏ పబ్లిసిటీ అనేది జరగకూడదు. ఎందుకంటే ప్రజలకు చేసేటప్పుడు అది మంచి అనేటప్పుడు దాన్ని మనం పబ్లిష్ చేసుకోక్కర్లేదు. మంచి పేరు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో ఎన్నో కాలాల క్రితం పరిపాలన చేశారు, కానీ ఆయన ఇప్పటికీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఆయన చేసిన మంచి పని వల్ల. ఈ రోజున ఎవరైనా అంతే, మంచి పని చేస్తే ప్రజల్లో వాళ్ళు నాటుకుపోతారు, కానీ వాళ్ళ పేరు ఎప్పుడు ఎవరు మర్చిపోరు. ఇది ఇప్పుడు చంద్రబాబు అన్న క్యాండిడేట్ లేచాడు, ఇది ఒక మాత్రం మంచి మంచి లేదన్న, ఆయన కూడా కొన్ని బాగానే చేస్తారు. ఆయన చాలా మంచి, ఆయన చాలా మేధావి. ఆయన కొన్ని డెవలప్మెంట్ చాలా బాగా చేశారు. ఇదివరకు మనం చూసుకుంటే పరిపాలన చూస్తే, ఇప్పుడు మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మెయిన్గా అక్కడ హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. దానికి ఐటీ కంపెనీస్ కానీ, లేకపోతే వేరే ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే ఆయనే దానికి మూల స్తంభం. కానీ ఆ డెవలప్మెంట్ ఏపీలో తీసుకురావడం అనేది జరగని పని. ఎందుకంటే ఇక్కడ ఉన్న పాలిటిక్స్ ప్రకారమైన, ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క ఏ దాని మీద అయినా ఇది జరగడం అనేది అసాధ్యం. మనుషులు కూడా దాని మీద హోప్స్ పెట్టుకోవడం అనేది అనవసరం. జాబ్స్ కూడా చూసారా, ఇప్పుడు నేను చదువుకున్న బీఎస్సీ అగ్రికల్చర్. ఇప్పుడు నేను ఏది చేయాలని నాకు ఏది లేదు, ఏ జాబ్ చేయడానికి నాకు ఏది లేదు. ఏంటంటే ప్రజలందరూ కూడా గమనించుకోవాలి, ఈ నిరుద్యోగం అనేది తొలగించాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల భవిష్యత్తు చూడాలి. రాబోయే జనరేషన్స్కి ఈ ప్రభుత్వం ద్వారా ఏదో ఒకటి మేలు జరిగేలాగా వారి సహాయత్వం వారు చెయ్యాలి. మాటలు ఇచ్చేయడం, నియమాలు ఇచ్చేయడం నేను కూడా చెప్పగలను కదన్న, నువ్వన్నా చెప్పగలను, ఏదైనా చెప్పగలను, కానీ దాన్ని నిరూపించి చెయ్యాలి. లేకపోతే ఆ మాటలన్నీ కూడా ఇవ్వకూడదు. చెప్పండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? ప్రస్తుతానికి అయితే అంతా బాగుంది, తర్వాత ఫ్యూచర్లో ఎలా కూడా తెలియదు. అన్న మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా పెంచుకుంటూ వెళ్ళాడు, 250 అని చెప్పి. కానీ ఇప్పుడు అలా చేయట్లా. అన్న మాట ప్రకారం ఉన్న పలంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? తర్వాత ఇంకేం చేస్తారో మరి, తర్వాత సంగతి తెలియదు మాకు. ఇప్పుడు అమరావతి రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. మనకు రాజధాని లేదు మొన్నటి వరకు, మొన్న ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు అదే కావాలి మనకి, మెయిన్ రాజధాని కావాలి మనకి. నాకు కావాల్సింది అదే. ముందు ఫస్ట్ నేను స్టార్టింగ్ అదే అనుకున్నా, మళ్ళీ ఇదే వచ్చింది. మనకు అదే కావాలి. 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అమరావతి రాజధాని నిర్మాణంలో. అవును. అప్పుడు ఫస్ట్లో గత ప్రభుత్వం ఏమైనా 3 ముక్కలు ఆట ఆడింది. ఇప్పుడు మనది ఒకటి, ఇప్పుడు మొత్తం మనది ఒకటే. నాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు ఎంత మంచి పరిపాలన అందిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోయని చెప్పి ధర్నాలు చేస్తాడు. దాన్ని ఏమంటాడు అసలు? ఏమన్నారు, మంచిగా మాట అన్నారు. ఇప్పుడు మొత్తం ఏగేస్తారు, మొత్తం వరుస పెట్టి. అది మాత్రం గ్యారెంటీ. అది